కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారా ఇంకా ఈ దేశంలో? ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ అంటారు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. వాళ్ళకు నేనేంది దించేది చెప్పు, ఏం దించుతారు? ఉన్నది ఒక సీటు ఉండాలి పార్లమెంట్లో, ఎట్లా దించుతారు గద్దె? కాబట్టి ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకుంటే మంచిది. కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు పార్లమెంట్ పోయి నిద్రపోతున్నారా, లేకపోతే మీకు చదువు లేదా? పార్లమెంట్లో ఒకే కమ్యూనిస్టు ఎంపీగా గెలిచిండని చెప్తున్నారు మీరు, కానీ ఇది పచ్చి అబద్ధం. దేశంలో కమ్యూనిస్టు పార్టీల నుంచి 8 మంది ఎంపీలు ఇప్పుడు 2024లో గెలిచారు. దాంట్లో సిపిఎం నుంచే 4 ఎంపీలు ఉన్నారు. కేరళ నుంచి ఒక ఎంపీ, రాజస్థాన్ నుంచి ఒక ఎంపీ, తమిళనాడు నుంచి 2 ఎంపీలు సిపిఎంకు ఉన్నారు. సిపిఐ పార్టీకి తమిళనాడు నుంచి 2 ఎంపీలు గెలిచారు. అదేవిధంగా సిపిఐ ఎంఎల్ నుంచి బీహార్ నుంచి 2 ఎంపీలు గెలిచారు. సరే, మీ గెలుపు ఓటముల గురించి కమ్యూనిస్టులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. మీరు డబ్బులు పంచుతారు, మతాన్ని వాడుకుంటారు, అవినీతి పరులను మీ పార్టీలో చేర్చుకొని కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుక్కుంటారు. ఇది అందరికీ తెలిసిందే. మీ గెలుపు గురించి మాట్లాడాలంటే ఇక చాలా ఉంటది. అదే సందర్భంలో కమ్యూనిస్టులు ఎక్కడున్నారనే ప్రశ్న వస్తుంది. మీకు తెలియదా? ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్రలో లక్షలాది మంది రైతులు ఎర్ర జెండాలు పట్టుకొని మీ ప్రభుత్వం మీద లాంగ్ మార్చ్ చేశారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో 100 సంవత్సరాల సందర్భంగా ఖమ్మంలో లక్షలాది మందితో కమ్యూనిస్టుల ర్యాలీ జరిగింది. ఏ ప్రజా సమస్య వచ్చినా ఎర్ర జెండాలు ఈ దేశంలో రెపరెపలాడుతున్నాయి. మీ సర్టిఫికెట్ ఎవరికి అవసరం? ప్రజల గుండెల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏం మెజారిటీ వచ్చింది? గద్దె దించుతారా అని అడుగుతున్నాను. 2014లో గెలిచిన మీరు, తర్వాత ఎలక్షన్లో గెలిచిన మీరు, 2024లో ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు? అసలు మెజారిటీ మార్కు పార్లమెంట్లో రాకుండా మిమ్మల్ని అడ్డుకుంది ఈ దేశంలో కమ్యూనిస్టులు కాదా? ఆ అక్కస్తోటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు.